మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దనసరి అనసూయ, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వినోద్, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు కొమరయ్య, దడ్డే విఠల్, 4 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పట్ట సన్నద్ధతపై మంత్రి సీతక్క అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో అలసత్వం వహించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ రివ్యూ యొక్క ఉద్దేశం మరి ఈ మధ్య కాలంలో సీఎం గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మంత్రులందరినీ ఆదేశించడం కూడా జరిగింది. పాడి ఏ రకమైనటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగింది, వాటి స్టేటస్ ఏంది, అదేవిధంగా తడిసిన ధాన్యము, వాటికి కారణాలు, మరి కొనుగోలు రైతులకు మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలి, ఈ అంశాన్ని మేము ప్రథమ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. దానితో పాటు భూభారతి చట్టాన్ని కూడా కొత్తగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి రైతుల కన్నీళ్లు తుడుస్తూ రైతులు తలెత్తుకొని తమ భూమిలో తాము స్వేచ్ఛగా దున్నుకునే విధంగా భూభారతి చట్టం ఉంది. గతంలో అయితే ధరణి తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్టా ఎవరికుంటే వాళ్ళదే అన్నట్టు ఉండే, కానీ అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా పట్టా ఉంటే తిరిగి అదే వ్యక్తి వచ్చి అమ్ముకున్న స్థలం మీదనే ఆ పట్టా చూపించి భూములు కబ్జా చేయడము. దీనికి కారణం కాస్త కాలం అనేది లేకుండా ఉండే, అసలు భూమి అమ్ముకున్న వాళ్ళు కానీ లేదా లోకల్గా అక్కడ కల్టివేషన్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశం లేకుండా కూడా జరిగింది. ఇలాంటి అదే కాకుండా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ మరి పరిష్కరించేటువంటి అధికారం కూడా అవకాశం కూడా లేకుండా ఉండే. కానీ ఈరోజు ఎవరికైనా రైతులకు అన్యాయం జరిగితే లేదా తప్పుడు సర్వే నెంబర్ పడ్డా లేదా భూములు అక్రమంగా వేరే వాళ్ళు ఎక్కించుకున్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి మరి భూభారతి చట్టాన్ని కూడా సికింద్రాబాద్ అడ్డు